హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ లలిత అఫీషియల్ కుకింగ్ ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చికెన్ కారం పొడి ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్నాక కళాయి వేడి అయినాక ఫ్రెండ్స్ కొంచెం నూనె వేసుకోవాలి. నూనె మీ ఇష్టం తగ్గినంత కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగనివ్వాలి నూనె గిట్టంగా 3-5 మినిట్స్ వరకు. 3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి సన్నగా నూనెలో వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా చేస్తున్నాను. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు గోల్డ్ కలర్ వచ్చింది తీసుకోవాలి ప్లేట్లో. మరి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు చూడకుండా గోల్డ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను తీస్తున్నా. ప్లేట్లో వేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఎల్లిపాయలు తీసుకున్నా, నేను పొట్టు తీసుకున్నా. పొట్టు గిట్టంగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అది గిట్టంగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది. అది గిట్టంగా తీసేయాలి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు. మరి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు చూడకూడదు ఫ్రెండ్స్. 10 or 15 ఎండుమిర్చిలు తీసుకోవాలి ఫ్రెండ్స్. అవి గిట్టంగా కొంచెంసేపు నూనెలో వేయించుకోవాలి. కొంచెం ఎంచుకున్నాక తీసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మరి బ్లాక్ అయితే కారం పొడి గిట్ట బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. చూడండి, నాది గిట్ట కొంచెం బ్లాక్ వచ్చింది. ఇది తర్వాత తీసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనెలో బాగా వేయించుకోవాలి. కరివేపాకు బాగా వేయించినాక కరకరలాడేటట్టు ఉంటే తీసేయాలి ఫ్రెండ్స్. కరివేపాకు నేను గిట్ట తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, బాగా మాడిపోతుంది. కొంచెం నూనె వేడి ఉంది కాబట్టి కొంచెం మాడిపోయినట్టు ఉంటుంది. తీసేయాలి ఫ్రెండ్స్. 3-5 మినిట్స్ 2 టైమ్స్ కడుక్కున్నాక పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ నూనెలో వేయించుతున్నా. చికెన్ గిట్ట పచ్చి వాసన పోయేటట్టు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం కలుపుతూ ఉండాలి, లేకుంటే కళాయికి అంతా మాడిపోతుంది. చికెన్ మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. అటు ఇటు కళాయికి మాడకుండా చికెన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చింది. నేను తీసేస్తున్నా చికెన్. తర్వాత ఏమో ధనియాలు, మిరియాలు, నువ్వులు వేయించుకున్నా ఫ్రెండ్స్. వేయించుకొని మిక్సీ పట్టుకున్నా. ఆ పౌడర్ ఏమో మిక్సీలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి అవన్నీ చికెన్లో అవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను మిక్సీ పట్టుకున్నా. చేతికి గిట్టంగా అంటుతలేదు. మిక్సీ పట్టుకున్నాక మంచిగా చేతితోటి ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపినాక చూడండి ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది. పొడి లాగా కారం పొడి, చికెన్ కారం పొడి లెక్క. ఇప్పుడేమో మా ఆయనకి వేస్తున్న ఫ్రెండ్స్ వేడి అన్నంలో చికెన్ కారం పొడి 3 స్పూన్ వేయమని చెప్పిండు. అయితే వేస్తున్నా చికెన్ కారం పొడి. ఇప్పుడు అన్నం కలుపుతుండు. చూడండి ఫ్రెండ్స్, ఏం చెప్తాడో మీరు గిట్టంగా వినండి. నవ్వుతుండు. సూపర్ ఉందంట ఫ్రెండ్స్. చికెన్ కారం పొడి బాగుందంట. వర్షాకాలం కదా ఫ్రెండ్స్, మీరు గిట్టంగా ట్రై చేయండి ఇలాంటి రెసిపీకి. నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.